వెల్కమ్ టు యూట్యూబ్ ఇండియా ఫ్యాన్ ఫెస్ట్ 2025. కపుల్ మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎప్పటి నుండో వెయిట్ చేపిస్తున్న వ్లాగ్ ఫైనలీ ఈజ్ అవుట్. ముంబై ఫ్యాన్ ఫెస్ట్ ఎలా జరిగిందో చూసేయండి. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది బికాస్ ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ క్యాండిడ్ యాజ్ పాసిబుల్. అండ్ ఇన్ ద మీన్ టైమ్ మీరు బోర్ అవ్వకూడదు, మీకు యూస్ఫుల్ గా కూడా ఉండాలి. కాబట్టి సమ్ టైమ్ బ్యాక్ నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, మీకు యూట్యూబ్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా డ్రాప్ ఇన్ అని చెప్పి. అండ్ ఐ గాట్ సో మెనీ క్వశ్చన్స్. సో వ్లాగ్ లో అవి కూడా ఆన్సర్ చేస్తాను. ఇట్స్ గోన్ బి రియలీ ఇన్సైట్ఫుల్, వెరీ యూస్ఫుల్. లైక్ ఒక క్రియేటర్ ఎంత ఎర్న్ చేయవచ్చు పర్ మంత్, బ్రాండ్ కొలాబ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, నాకు ఫస్ట్ పే చెక్ ఎప్పుడు వచ్చింది, మానిటైజేషన్కి ఈజీ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, ఎనీ సీక్రెట్స్ ఆర్ షార్ట్ కట్స్ టు వైరల్ కాంటెంట్, చాలా చాలా ఇన్సైట్స్, నాకు తెలిసినవి, నాకు వచ్చినవి, నాకు ఈ జర్నీలో నేను నేర్చుకున్నవన్నీ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే కనుక వ్లాగ్ స్టార్టింగ్లోని వీ గాట్ ఆ విఐపీ బ్యాచెస్. సో బేసిక్గా ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఈవెంట్. మేము ఇంత పెద్ద ఈవెంట్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము క్యాబ్ బుక్ చేసుకొని బోర్లీ దగ్గరికి వెళ్ళినప్పటికీ మొత్తం గేట్స్ అన్ని ఫ్లడెడ్, చాలా మంది ఉన్నారు. ఐ రియలీ పానిక్డ్ అ లాట్. నాకు క్రౌడ్ చూస్తే ఎందుకో చాలా భయం వేస్తుంది. బట్ మాకు పాసెస్లో గేట్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళి మా పాసెస్ కలెక్ట్ చేసుకోమన్నారు. వి వెంట ఇన్ దేర్, కాసేపు వెయిట్ చేయించారు, 1 hour 35 minutes లాగా. అండ్ ఫైనలీ వీ గాట్ యాక్సెస్ టు ద విఐపీ రూమ్ అండ్ లంచ్. సో అంతసేపు ఎండలో ఉండి రోజంతా బయట తిరిగిన తర్వాత దిస్ వాజ్ లైక్ ఒక కూల్ బ్రీజ్ లాగా అనిపించింది. ఇట్ వాస్ ఫుల్లీ ఎయిర్ కండిషన్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇట్ వాస్ హ్యావింగ్ అ వెరీ కంఫర్టబుల్ లాంజ్, సోఫాస్ ఉన్నాయి. సో వీ ఫౌండ్ అ స్పాట్ అండ్ ఇంకా రిలాక్స్ అవుదాం అనుకున్నాం బికాజ్ మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటికీ అరౌండ్ 6:37 అవుతుంది. వీ హ్యాడ్ సాలిడ్ 2 hours. ఏం చేయాలి ప్లాన్ ఏం లేదు, బట్ వీ థాట్ ఓకే అలా కూర్చొని రిలాక్స్ అవుదామని చెప్పి. మీకు ఫస్ట్ క్వశ్చన్ రావచ్చు, అసలు వాట్ ఈస్ దిస్ ఫ్యాన్ ఫెస్ట్ అండ్ వై ఆర్ వి ఇన్వైటెడ్ యాజ్ అ విఐపీ గెస్ట్ అని చెప్పి. సో ఫ్యాన్ ఫెస్ట్ అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ సెటప్ వేర్ ఇన్ ఫ్యాన్స్ విల్ మీట్ దేర్ ఫేవరెట్ క్రియేటర్స్ అనమాట. యూట్యూబ్ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇది ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ లాస్ట్ కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి దిస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ముంబై ఓన్లీ. సో ముంబై ఈజ్ లైక్ ద క్యాపిటల్ ఆఫ్ క్రియేటర్స్. ఇక్కడే మ్యాక్సిమం క్రియేటర్స్ ఉంటారు కాబట్టి. అండ్ ఈసారి టాప్ 10 క్రియేటర్స్ పర్ఫామ్ చేస్తున్నారు. బట్ లిటిల్ సాడ్, సౌత్ నుంచి చాలా తక్కువ. ఐ థింక్ కన్నడ 2-3 క్రియేటర్స్ పర్ఫామ్ చేస్తున్నారు హూ ఆర్ మోస్ట్లీ ఫెమిలరైజ్డ్ ఇన్ లైక్ కామెడీ నీష్. సో మీరు ఇక్కడ పర్ఫామ్ చేయాలి ఆర్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద టాప్ 10 అంటే యూ షుడ్ బీ ద మాస్టర్స్ ఆఫ్ యువర్ నీష్. సో నీష్ అంటే మనం ఏ కేటగిరీలో వీడియోస్ పోస్ట్ చేస్తామని. ఇట్ కుడ్ బి ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ఆర్ కామెడీ, ఇంకేదైనా ఆర్ టెక్. సో మన ఛానల్ వచ్చేసి లైఫ్ స్టైల్ కేటగిరీలో ఉంటుంది. సో లైఫ్ స్టైల్లో ఐ డోంట్ థింక్ సో దెల్ బీ సంథింగ్ టు పర్ఫామ్ బికాస్ మనది మోస్ట్లీ వ్లాగింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ కాబట్టి అక్కడికి మాత్రం కామెడీ, డాన్స్, మ్యూజిక్, బ్యూటీ క్రియేటర్స్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. సో యా, అండ్ వై వర్ వీ ఇన్వైటెడ్ యాజ్ విఐపీ అంటే టు బి ప్రిసైజ్ మాకు కూడా ఐడియా లేదు. నేను ఢిల్లీ వెళ్ళాను కదా ఒక ఈవెంట్ కోసం. అక్కడ మాకు చెప్పారనమాట యూ విల్ బి గెటింగ్ సమ్ మోర్ పర్క్స్ అండ్ అవన్నీ చెప్పి మాకు ఒక ఫామ్ వచ్చింది. అందరికీ వచ్చిన దానికన్నా కొంచెం లేట్గా వచ్చింది. సో ఐ వాజ్ లైక్ మేబీ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్ అని చెప్పి. అండ్ దెన్ వీ ఫిల్డ్ ఇట్, మాకు దే జనరేటెడ్ ద విఐపీ పాసెస్. సో బేసిక్గా అసలు డిఫరెన్స్ ఏంటి నార్మల్ దానికి విఐపీ దానికి అంటే నాట్ మచ్. బట్ విఐపీ వాళ్ళకి ఇలా ఒక సెపరేట్ లాంజ్ ఉంటుంది, ఎంట్రీ వేరేగా ఉంటుంది, వాళ్ళకి కూర్చోడానికి అన్నీ కూడా సెటప్ డిఫరెంట్, వాళ్ళ ఎంట్రీ, ఎగ్జిట్, బ్యాక్ స్టేజ్ కనెక్ట్ అండ్ పర్క్స్ అన్నీ కూడా స్లైట్లీ డిఫరెంట్ అనమాట. రెగ్యులర్ పాసెస్ ఏంటంటే మనకి స్టేజ్ దగ్గర సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏం చేయలేదు. ఎవరైతే నా ఫ్రెండ్స్ వచ్చారో మన ఆంధ్ర, తెలంగాణ నుండి రెగ్యులర్ పాసెస్తో చాలా ఇబ్బంది ఫేస్ చేశారంట. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఇట్ కుడ్ బి బెటర్ బికాస్ అందరికీ ఏదో విఐపీస్ ఆర్ అందరికీ రెగ్యులర్గా ఉంటేనే బెటర్ ఏమో. బికాజ్ ఇక్కడ అందరినీ మేనేజ్ చేయడం, ద సో మచ్ ఆఫ్ క్రౌడ్, కూర్చోడానికి వాళ్ళకి ప్లేసెస్ సరిగ్గా లేవు. సో దే ఫేస్డ్ రియలీ ఛాలెంజింగ్ థింగ్స్. బట్ మాకు మాత్రం ఇట్ వాజ్ లైక్ అ కేక్ వాక్. అసలు వీ హ్యాడ్ ద బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్. సో అంత స్పెషల్గా ట్రీట్ చేపించారు. ఫుడ్ వాజ్ గ్రేట్. సో ఇంకా మేమే ఈ హాల్ మొత్తంలో ఏపీ, తెలంగాణ నుంచి వి వర్ ద ఓన్లీ క్రియేటర్స్ కాబట్టి ఇంకా చాయిస్ లేదు. వేరే స్టేట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వి గాట్ టు లెర్న్ సో మచ్. సో ఈ వీడియోస్ అన్ని కూడా మేము ట్రైపాడ్లో షూట్ చేసాము. లింక్ బిలో మీకు ఇన్ కేస్ అవసరం ఉంటే చెక్అవుట్ చేసేయండి. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్, హౌ డు వీ షూట్ అవర్ వీడియోస్. సో మాకు ఎలాంటి కెమెరామ్యాన్ ఎవరు లేరు. వీ డోంట్ హ్యావ్ అ టీమ్. మొత్తం కూడా మేమే షూట్ చేసుకుంటాము విత్ ద హెల్ప్ ఆఫ్ అ ట్రైపాడ్. మేము యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మై ఫస్ట్ గోల్ వాజ్ ఇన్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఐ బై అ ట్రైపాడ్ ఫర్ మీ అని చెప్పి
బికాస్ ఐ డెంట్ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ మై పాకెట్ ఊరికే, బికాస్ ఇది హిట్ అవుతుందో లేదో తెలీదు. ఐ డెంట్ వాంటెడ్ టు టేక్ రిస్క్. సో నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఐ బాట్ మై ఫస్ట్ ఎవర్ ట్రైపాడ్ విత్ అ రింగ్ లైట్. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. అరౌండ్ 300 to 400 ఉంటుంది. ఇట్ కమ్స్ విత్ అన్ ఇన్బిల్ట్ రింగ్ లైట్. బికాస్ మేము వైజాగ్లో ఉన్నప్పుడు మా ఇంటికి లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. మా రూమ్లో డైరెక్ట్ సన్లైట్ ఉండదు. సో వి రియలీ నీడెడ్ అ రింగ్ లైట్, కాబట్టి అలాంటివి తీసుకున్నాము. బట్ మీరు వీడియో స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీకు ఇంట్లో మంచి నేచురల్ సన్లైట్ వస్తుంది అంటే మీకు ఎలాంటి రింగ్ లైట్ అక్కర్లేదు. జస్ట్ గెట్ అ బేసిక్ ట్రైపాడ్, బికాస్ మీరు ఎవరికి అడగక్కర్లేదు. జస్ట్ ఫోన్ కనెక్ట్ చేసేసుకొని యూ కెన్ స్టార్ట్ ఫిల్మింగ్ కాబట్టి. సో ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, గెట్ అ గుడ్ ట్రైపాడ్ అండ్ అ గుడ్ ఆడియో. కొన్నిసార్లు వీడియో సరిగ్గా లేకపోయినా ఆడియన్స్ చూస్తారు, కానీ ఆడియో డిస్టర్బింగ్గా ఉంటే చూడరు. నా ఛానల్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీడియోస్ వర్ రియలీ గ్రేట్, బట్ ఆడియో సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్ డెంట్ రీచ్ ద ఆడియన్స్ దట్ ఐ వాంటెడ్ టు. సో ఎస్, మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం గెట్ అ గుడ్ ట్రైపాడ్ అండ్ అ గుడ్ మైక్ టు స్టార్ట్ విత్. మీరు మేబీ హై ఎండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. You can get a budget friendly one kuda. This is the final stage where the creators gonna perform. This stage is yours అని చెప్పి ఇక్కడ నుండి మా హ్యాపీ ఫేసెస్ మీరు చూడొచ్చు, హౌ ఎక్సైటెడ్ వీఆర్ అని చెప్పి. నేనైతే ఇంతవరకు ఒక కాన్సర్ట్ కూడా అటెండ్ అవ్వలేదు, లైక్ అ ఫుల్ ఫ్లెష్ కాన్సర్ట్. సో వైబ్ వచ్చేసి ఇలా ఉంది. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ లవ్, లైట్స్, లౌడ్ మ్యూజిక్. నాట్ అవర్ వైబ్ యాక్చువల్లీ. మాకు కొంచెం టైం పట్టింది టు గెట్ కంఫర్టబుల్ అండ్ గెట్ యూస్ టు ది ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ క్రియేటర్స్ ఎలా పర్ఫామ్ చేశారో చూసేయండి. What's up, YouTube fans? I'm gonna need you guys to brace yourselves because we start in exactly 10 minutes. Let's go! Blow the roof off with your chairs, guys. Are you ready? 5, 4, 3, 2, 1, and let's go! Mahesh Keshwara, aka Tanya! సో ఇట్ వాస్ ద వైబ్. చాలా మంది క్రియేటర్స్ వచ్చి పర్ఫామ్ చేశారు. ఆల్మోస్ట్ 10 ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ నీషెస్. లైక్ ప్రతి నీష్లో ఒక ఎక్స్పర్ట్ని వచ్చి పర్ఫామ్ చేయించారు. ఐ కుడ్ రియలీ సీ దెమ్ గ్రోయింగ్. అంటే వాళ్ళు ప్రతి ఒక్క క్రియేటర్ అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు అరౌండ్ 8 years 9 yearsగా ఈ జర్నీలో ఉండి, లైక్ దే ఆర్ సీన్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్కి ఇట్స్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. వాళ్ళ హార్డ్ వర్క్ పే ఆఫ్ చేసింది. సో వీఆర్ రియలీ ప్రౌడ్, రియలీ హ్యాపీ అండ్ ఆల్సో మేనిఫెస్టెడ్ వన్ డే మేము కూడా అక్కడ ఉండాలని చెప్పి. సో యా, ఇట్ వాస్ టూ మచ్ టు డ్రీమ్ ఆఫ్, బట్ డ్రీమ్కి ట్యాక్సెస్ లేవు కాబట్టి యూ ఆర్ ఫ్రీ టు డ్రీమ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇంకా వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. మొత్తం డాన్సెస్ ఉన్నాయి, స్కిట్స్ ఉండేవి,
లైక్ కొన్ని టిప్స్ ట్రిక్స్ హౌ టు క్రియేట్ బెటర్ కాంటెంట్ అండ్ లాట్స్ ఆఫ్ లెర్నింగ్. సో వీ వర్ రియలీ మోటివేటెడ్ అండ్ వీ వర్ పుష్ టు వర్క్ హార్డ్, ఇంకా బెటర్ కాంటెంట్ మీ ముందుకు తేవాలి అని వీ వర్ రియలీ మోటివేటెడ్ లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ జర్నీ షేర్ చేసుకున్నారు. ఇట్ వాజ్ అరౌండ్ 2 or 3 hours ఈవెంట్. ఫుల్గా అరిచి మా గొంతులు పట్టేశాయి డాన్స్లు వేసుకుంటూ. ఇట్ వాజ్ అ ప్రాపర్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈస్ ద ఫినాలే. ఇంకా అందరూ క్రికెటర్స్ వచ్చి ఒకేసారి పర్ఫామ్ చేశారు. సో ఇట్ వాజ్ క్రేజీ అనమాట. ద ఫ్యాన్ ఫెస్ట్ వాజ్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. మేము అంత దూరం నుంచి ఒక్క రోజుకే వచ్చాము. అసలు వాజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్? అసలు విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ అనుకున్నాం, కానీ వీ హ్యాడ్ అ రియలీ గ్రేట్ టైం. ఇంకా ఫ్యాన్ ఫెస్ట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వీ వాంటెడ్ టు గో ఆఫ్ ఫర్ ద ఎయిర్పోర్ట్, బట్ మాకు ఆల్రెడీ డిన్నర్ కూడా వాళ్ళు సర్వ్ చేసి పెట్టారు అని చెప్పగానే వీ వెంట్ బ్యాక్ టు ద లాంచ్. మేము ఎక్కడి నుంచి అయితే వచ్చామో దిస్ ఈస్ ద సేమ్ పాత్ వే వేర్ వీ ఎంటర్డ్. our hearts were full, we were really happy. And yeah, ఇంకా ఇక్కడ శశి అయితే ఫస్ట్ అన్ని సర్వ్ చేసుకుందాం అనుకున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ సర్వ్డ్ ఇన్ వెజ్, బట్ ఫుడ్ చాలా బాగుంది. మేబీ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మార్నింగ్ నుంచి పెద్దగా ఏం తినకపోవడం వల్లనో ఏంటో, కానీ వీ హ్యాడ్ టమీ ఫుల్. డిఫరెంట్ క్విజిన్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చని వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మంచిగా నా ప్లేట్లో కనిపించిన వెరైటీలన్నీ వేసుకొని వచ్చేసాను. పాస్తా, రైస్, బిర్యానీ, చోలే భటూరే వగేరా వగేరా. అండ్ ఈ హాల్లో మీరు ఎంతమంది క్రియేటర్స్ని చూస్తున్నారో ఎవ్రీ వన్ హ్యావ్ డన్ రిమార్కబుల్లీ వెల్ ఇన్ దర్ నీష్ అండ్ దే డూయింగ్ రియలీ వెల్ విత్ ద వ్యూస్ ఆర్ they are like masters of the game anamata. It was a very good chance to interact with them, learn for them, collaborate, network and all. But chala introverts ma idram kabatti it took a lot of time. Koncham comfortable aithe ayyam gaani we were in our own zone. Inka oka manchi peaceful corner vedukoni we completed our dinner. And akkad nundi and చాలా మంది బ్రాండ్ పార్ట్నర్స్, మర్చెంటైజ్ ఓనర్స్ కూడా వచ్చారు అక్కడికి. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వి టాక్డ్ అబౌట్ ఆ బ్రాండ్ కొలాబ్స్ అండ్ అంతా కూడా. ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు చాలా వరకు వస్తుంది ఏంటంటే, రివీల్ యువర్ ఇన్కమ్. మీరు మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తారు అని చెప్పి. ప్రిసైజ్లీ వీ షుడెంట్ డిస్క్లోజ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్స్, ఎందుకంటే ఒక కంప్లైంట్ పాలసీ అనే కాదు, కానీ ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ టు షేర్ ఓవర్ హియర్ మేము ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎంత ఎర్న్ చేస్తామని చెప్పి. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, నేను ఫస్ట్ ఎప్పుడైతే నా ఛానల్ మానిటైజ్ అయిందో ఇట్ టుక్ మీ 4 to 5 months టు రిసీవ్ మై ఫస్ట్ ఎవర్ పే చెక్. అంటే ఎవ్రీ మంత్ మనకి $100 వస్తే తప్ప యూట్యూబ్లో అసలు మనకి రెవెన్యూ ఆ మంత్కి వాళ్ళు శాలరీ వేరనమాట. సో ఇట్ టుక్ మీ 4 months టు రిసీవ్ మై ఫస్ట్ ఎవర్ పే చెక్. అక్కడ నుండి ఇట్ వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. ఎవ్రీ మంత్ నేనైతే పేమెంట్ రిసీవ్ చేసుకున్నాను. లైక్ మినిమం $100, అంటే అరౌండ్ 16,000 to 17,000 ఇస్ ద మినిమం అమౌంట్ దట్ వీ గెట్ ఫ్రమ్ యూట్యూబ్ ఎవ్రీ మంత్. అండ్ మీకు తెలుసు దట్ నేను ఇప్పుడిప్పుడే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, కానీ ముందంతా ఐమ్ షార్ట్ ఫార్మ్ కాంటెంట్ క్రియేటర్. సో షార్ట్స్కి పెద్దగా రెవెన్యూ రాదు కాబట్టి అట్ డేస్ ఐ యూస్ టు గెట్ లైక్ 35-40. మీరు నమ్మరు, బట్ నాకు మేజర్ ఇన్కమ్ ఎక్కువగా ప్రమోషన్స్ నుంచే వచ్చేది రాదర్ దెన్ యాడ్సెన్స్. సో అండ్ చాలా మంది క్రియేటర్స్కి కూడా ఇదే సీన్. అందుకే మీరు చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు దట్ వీఆర్ డూయింగ్ సో మెనీ ప్రమోషన్స్ బికాస్ ఇంత హార్డ్ వర్క్. ఎవ్రీడే ఒక వీడియో మేము ముందుకు తెస్తున్నామంటే విల్ బి డ్రైన్డ్ అవుట్ అట్ వన్ పాయింట్. సో ఓన్లీ మాకు ఒక మోటివేషన్ వచ్చేసి మనీ. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. చాలా మంది క్రియేటర్స్ నచ్చినా నచ్చకపోయినా ఒక కాన్స్టెంట్ పుష్ ఉండాలి కాబట్టి బ్రాండ్ కొలాబ్స్ చేయడానికి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక బ్రాండ్ కొలాబ్ చూస్తే కనుక డూ నాట్ స్ప్రెడ్ హేట్, దే హ్యావ్ దర్ ఓన్ రీజన్స్. ఇన్ కేస్ మీకు అది నచ్చట్లేదు అనుకుంటే మాత్రం వాళ్ళు కమెంట్స్లోనే పెయిడ్ కొలాబరేషన్ అని ఉంటుంది, యాడ్ అని ఉంటుంది, యూ కెన్ స్కిప్ దట్ వీడియో, బట్ డూ ఎంగేజ్ విత్ దెమ్. చాలా మంది క్రియేటర్స్ వస్తున్నవన్నీ చేశారు, ఇంక్లూడింగ్ మీ. నాకు మంత్లీ అట్లీస్ట్ ఒక 10-15 కొలాబరేషన్స్ వస్తాయి ఫ్రమ్ డిఫరెంట్ బ్రాండ్స్. అందులో కొంచెం పాపులర్ బ్రాండ్స్, వెరిఫైడ్, టెస్ట్ జరిగినవి అన్నీ వెరిఫై చేసుకొని ఐఎమ్ వెరీ పిక్కీ విత్ కొలాబరేషన్స్. సో మంత్లీ 4-5 వీడియోస్ చేస్తున్నప్పుడు డూ అండర్స్టాండ్ దర్ సిచ్యువేషన్ అండ్ స్ప్రెడ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్. సో బ్రాండ్ కొలాబ్స్కి మంత్లీ కొన్ని 5K పే చేస్తారు, కొన్ని 10K పే చేస్తారు. ద మ్యాక్సిమం దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇస్ 25K పర్ షార్ట్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వేర్ మై సబ్స్క్రైబర్స్ వర్ లైక్ స్కై రాకెటింగ్. నా ఛానల్ ఒక పాయింట్లో చాలా పీక్లో ఉండేది. సో దట్స్ ద మ్యాక్సిమం దట్ ఐ హ్యావ్ రిసీవ్, అంతే, నాట్ మోర్ దాన్ దాట్. సో ఇప్పటికీ కూడా నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నా ఐటీ జాబ్. దాట్స్ ద రీజన్ ఐ డు నాట్ క్విట్ ఇట్, బికాస్ ఆ జాబ్ వల్లనే ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూజ్ ఐదర్ ఈ బ్రాండ్ చేయాలా వద్దా అని చెప్పి. సో ఎస్, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఏదైనా షార్ట్ కట్ ఉందా టు బికమ్ వైరల్ ఆర్ ఇన్స్టెంట్గా మానిటైజ్ చేసుకోవడానికి అంటే దట్ ఈస్ యాక్చువల్లీ నో షార్ట్ కట్. బట్ ఎస్, నేను ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేస్తాను వేర్ ఐ షో యూ మై జర్నీ ఫ్రమ్ స్క్రిప్టింగ్, ఫిల్మింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రతిదీ ఎలా ప్లాన్ చేసి ఎలా కాంటెంట్ని ప్యాక్ చేసి పోస్ట్ చేస్తాను అనేది ఈ వీడియోలో ఐ డోంట్ థింక్ సో ఐల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇంకా అక్కడ మొత్తం అంతా
అయిపోయిన తర్వాత ఫ్యాన్ ఫెస్ట్ వీ హెడెడ్ బ్యాక్ టు ద ఎయిర్పోర్ట్. అండ్ మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉన్నింది. సో అంతవరకు చాలా బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా ఎయిర్పోర్ట్లో కూర్చొని ఇద్దరం మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. సో దిస్ వాజ్ ద మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ దట్ వీ ఎవర్ హ్యాడ్. అంటే లాస్ట్ 24 hours ఫ్లయింగ్ అక్రాస్ సిటీస్ అండ్ నిద్ర లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, బట్ చాలా హ్యాపీనెస్ ఉంది. వీఆర్ గోయింగ్ విత్ లైక్ హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్. అండ్ మేము ఇప్పటికీ ఎప్పుడైనా మేము యూట్యూబ్ అనగానే we might not be continuing this forever. We ఎప్పుడో ఒక పాయింట్లో we might stop creating content, but this is going to be really memorable. Thank you so much for watching till the end and love you. Bye bye. Sayonara. See you in my next video.